తన ఇద్దరు భార్యలతో కలిసి అడవిలోకి బయల్దేరాడు. అడవిలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. కాని ఒకరోజు పాండురాజు ఒంటరిగా వేటకు బయలుదేరాడు. ఒకరోజు పర్వతాల మధ్య జింకలు ఆడుకుంటున్న దృశ్యం పాండు కలలో పడింది. ఆ అందమైన క్షణాన్ని చూస్తూ అతని మనసులో వేటగాడి స్వభావం మేల్కొంది. వేటకు సిద్ధపడి విల్లు గట్టిగా బిగించాడు. కాని ఆ జింకలు సాధారణ జింకలు కావు. మనుష్యరూపంలో ఉన్న ఒక మహర్షి తన భార్యతో కలిసి జింక రూపంలో సంచరిస్తున్నారు. వారిని అసలు గుర్తించకుండా పాండు ఒక భయంకరమైన బాణాన్ని వదిలాడు. బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్లి ఆ జింకకు గాయపరిచింది. అప్పుడు జింక రూపంలో విడిచి మహర్షి నేలపై పడ్డాడు. దాంతో మహర్షి కోపంతో పాండురాజుని శపిస్తాడు. నీవు ఎప్పుడైనా భార్యను చేరదలిచిన క్షణంలోనే నువ్వు మరణిస్తావు. ఆ మాటలు విన్న పాండురాజు గుండె ఒక్కసారి బరువైంది. కాని ఒక్క ప్రశ్న మాత్రం మిగిలింది. హస్తినాపురం వంశం కొనసాగాలి కదా. పాండు శరీరానికి శాపముంటే పిల్లలు ఎలా పుడతారు? ఆ ప్రశ్నకు సమాధానం కుంతీలోనే దాగి ఉన్న ఒక గొప్ప వరం రహస్యం వెలుగులోకి వస్తుంది. అదేంటనేది తరువాత భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.